హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ జతక 40వ భాగాన్ని వినేద్దాం. రామ్ స్కూల్ బయట దిగులుగా కూర్చుని ఉంటాడు. వేద వెనక నుండి వచ్చి రామ్ని పట్టుకుంటుంది. రామ్లో ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి రామ్ ఏమైంది అని అంటుంది వేద. రామ్ నుండి ఎలాంటి ఆన్సర్ ఉండదు. రామ్ కన్నా ఏమైంది, ఈ అమ్మకు చెప్పవా అన్నది. రామ్ దిగులుగా నాకు తమ్ముడు కానీ చెల్లి కావాలి అమ్ము అన్నాడు. వేద రామ్ అడిగిన దానికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. రామ్ అంటుంది వేద. అవునమ్ము, నాకు తమ్ముడు కానీ చెల్లి కానీ కావాలి అంటాడు. ఎందుకు నాన్న సడన్గా నీకు ఎందుకు అలా అనిపించింది? మా క్లాస్మేట్స్ అందరికీ చెల్లి కానీ తమ్ముడు కానీ ఉన్నారు. వాళ్ళందరూ హాలిడేస్ వస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో తెలుసా అన్నాడు. రామ్ అది అంటుంది వేద. నన్ను అందరూ ఏడిపిస్తున్నారమ్ము, నీకెవరూ లేరు ఆడుకోవటానికి, మాకున్నారు, మేమన్నీ షేర్ చేసుకుంటాం తెలుసా అని చెబుతున్నారు. నాకు కూడా చెల్లి కానీ తమ్ముడు కానీ ఉంటే నేను కూడా ఆడుకుంటాను కదా, నేను కూడా అన్నీ షేర్ చేసుకుంటాను కదా అని బాధగా చెబుతూ ఉంటాడు. రామ్ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వేద అలానే చూస్తూ ఉండిపోతుంది. మనసులో ఏం చెప్పను రామ్, నీకు త్వరలో ఒక తమ్ముడు కానీ చెల్లి కానీ వస్తారని చెప్పనా? చెప్పి నీలో ఆశలు కలిగించనా? రేపు మీ బాబాయ్ వాడిని దగ్గరికి తీసుకుంటాడా లేక కొడతాడా? అలా జరిగితే నేను ఉండగలనా? నీకు లేనిపోని ఆశలు కల్పించడం మంచిది కాదు, నన్ను క్షమించు, నీ తోడబుట్టువులు కూడా నీకు దూరం చేస్తున్నాను అని అనుకుంటూ తన కడుపు మీద చేయి పెట్టుకుంటుంది. రామ్ వేదని పట్టుకొని ఏం చెప్పవేంటి అమ్మో, చెప్పు, నాకు తమ్ముడు కానీ చెల్లిని కానీ కావాలి, చెప్పు చెప్పు అని అంటూ ఉంటాడు. వేద రామ్ని పట్టుకొని రామ్ తప్పు, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు, ఎవరన్నా అలాంటి మాటలు నీ నుండి వింటే తప్పుగా అనుకుంటారు, అందరూ నిన్ను బ్యాడ్ బాయ్ అంటారు. రామ్ అవేమీ పట్టించుకోకుండా అదంతా నాకు తెలీదు, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అని గోల చేస్తూ ఉంటాడు. రామ్ రామ్ నా మాట విను, ఒక్కసారి నా మాట విను అంటుంది వేద. ఏంటి చెప్పు, నువ్వు మంచిగా బిహేవ్ చేస్తే నేను నీకు మంచి న్యూస్ చెప్తాను అన్నది వేద. రామ్ ఆతృతగా అవునా, ఏంటది? నో, ఇప్పుడే కాదు, ఎప్పుడైతే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకుండా చెప్పినట్టు మాట వింటావో అప్పుడే నేను నీకు మంచి న్యూస్ చెప్తాను అన్నది వేద. నిజంగా ప్రామిస్ అన్నాడు రామ్. నేను ఎప్పుడన్నా నీకు అబద్ధం చెప్పానా అని అడిగింది. లేదు అన్నాడు. మరి ఇంకేంటి, నువ్వు ఇప్పుడు ఇంటికెళ్ళు, అత్తమ్మ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అన్నది వేద. ఓకే బాయ్ అని చెప్పి వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. వేద రామ్ వైపు ఏంటి అన్నట్టు చూస్తుంది. నిజంగా మంచి న్యూస్ చెప్తావా అన్నాడు. వేద రామ్ బుక్కలు పట్టుకుని తప్పకుండా చెప్తా, కానీ నువ్వు నా మాట వింటావుగా అన్నది. నువ్వే చూస్తావుగా, బాయ్ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రామ్ వెళ్ళిపోగానే వేద ఊపిరి పీల్చుకొని అమ్మయ్య, ఇప్పటికైతే ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నా, కానీ రామ్ అడిగినప్పుడు ఏం చెప్పాలో ఏంటో అని అనుకుంటూ తన కడుపు మీద చేయి పెట్టుకొని నీకోసం మీ అన్నయ్య ఎంతలా ఎదురు చూస్తున్నాడో చూడు అని తన బిడ్డతో మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వేద ఇంటికి వెళ్ళగానే బామ్మగారు ఇంట్లో ఉండరు. అమ్మమ్మ అమ్మమ్మ అని పిలుస్తూ ఉంటుంది. ఇంతలో పక్కింట్లో అమ్మాయి వచ్చి అక్క, బామ్మగారు గుడికి వెళ్ళారు, నిన్ను కూడా రమ్మన్నారు అంటుంది ఆ అమ్మాయి. అవునా, సరే నువ్వు వెళ్ళు అని అంటుంది. ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వేద ఫ్రెష్ అయి పక్కనే ఉన్న గుడికి వెళ్తుంది. గుడిలో ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. బామ్మగారు కూడా ప్రవచనం వింటూ ఉంటారు. బామ్మగారు వేదని చూసి దేవుడికి మొక్కి రమ్మని చెబుతారు. వేద తలోపి అక్కడి నుండి దేవుని దర్శించుకొని అక్కడున్న మెట్ల మీద కూర్చుంటుంది. ఒక్కసారిగా తన మనసులో అలజడి మొదలవుతుంది. దక్ష్ ఆ రోజు గుడిలో తనకు కనిపించగానే తనని హక్ చేసుకున్న విషయం గుర్తుకు చేసుకుని ఆ తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో తన ముందు ఒక నిండు గర్భిణి వాళ్ళ ఆయన్ను పట్టుకొని ప్రవచనాలు జరిగే చోట కూర్చుని ఇద్దరు ప్రవచనాలు వింటూ ఉంటారు. ఆమె భర్త ఆమె మాటలు వింటూ ఆ అమ్మాయి కడుపు మీద చేయి పెట్టి తడుతూ ఉంటాడు. ఆమె తన భర్త వైపు చూస్తూ తన పొట్టను నిమురుకుంటూ ప్రవచనాలు వింటూ సంతోషంగా ఉంటుంది. వేద వాళ్ళిద్దరినీ చూడగానే ఆ అమ్మాయి ప్లేస్లో తనను, ఆమె భర్త ప్లేస్లో దక్షిణి ఊహించుకుని దేవుడి వైపు మూగగా చూస్తూ మనసులో రోధిస్తూ ఉంటుంది. ఇంతలో ప్రవచనం చెప్పే ఆచారి గారి మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆ దేవుణ్ణి మీరు తిట్టుకోకండి, ఎందుకు అంటారా? ఆ దేవుడు మనల్ని కష్టాల పేరుతో పరీక్షిస్తున్నాడు అంతే. ఎందుకు కష్టాలు పెట్టడం, ఎందుకు పరీక్షించడం అంటే వీడు మనల్ని కష్టం వచ్చినప్పుడే తలుస్తున్నాడా లేక సంతోషం ఉన్నప్పుడు కూడా అని ముందు కష్టాన్ని ఇచ్చి బేరేజు వేసుకొని, ఒకవేళ మనం కష్టం వచ్చినప్పుడు కూడా గుర్తు తెచ్చుకోకపోతే ఓరి మురుకుడా, ఒక్కసారి నన్ను తలుచుకోరా, ఒక్కసారి రా, నువ్వు ఒక్కసారి తలుచుకున్నా నీ ముందుంటాను అని అనుకుంటూ ఉంటాడట. అందుకే చూడండి,
ఎవరైనా చివరి దశలో ఉన్నప్పుడు వారి చేత మనం నారాయణ అన్న మాట అనిపించాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అది ఊరికనే వాళ్ళు చెప్తారా? చెప్పరు. వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి ఆ టైంలో ఆ దేవుడు తన నోట పలికిస్తే తప్ప ఆ మాట పలకడు. అయినా పలకకపోతే వదిలేస్తాడనుకుంటున్నారేమో. ఆ దేవుడు పిలిచినా పిలవకపోయినా మన దగ్గరే ఉంటూ మన చేత ఒక్కసారి పిలిపించుకొని మన జన్మను, మన పాపాలను హరింపజేస్తాడు. అందుకే బాధలో మాత్రమే కాదు, సంతోషంలో కూడా స్వామిని సేవలో ఉన్నాను కాబట్టి నేను ఇవాళ సంతోషంగా ఉన్నాను అని ఒక్కసారి అనుకోండి. ఆ రోజు మీరు ఎంత సంతోషంగా ఉంటారో చూడండి. దేవుడు మనకు ఒక కష్టం ఇచ్చాడు అంటే దాని తర్వాత వచ్చే సుఖం అంత బాగుంటుంది. మనం ఎంత కష్టపడేలా చేసింది ఆ సుఖాన్ని మన దాకా తీసుకురావటం కోసమే. కాబట్టి ఎప్పుడు కష్టం వచ్చినా బాధపడకుండా అంతా మన మంచికే అని ఆ దేవుణ్ణి నమ్మండి. తప్పకుండా ఆ కష్టాన్ని మనకు సులువుగా మారుస్తాడు అని చెబుతూ ఉంటారు. వేద ఆ మాటలు విని కొంచెం రిలీఫ్ అయి దేవుడికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. 2 రోజుల తర్వాత వేద బొట్టికి రెడీ అవుతూ ఉండగా కాలింగ్ బెల్ రింగ్ అవుతుంది. వేద, కొంచెం ఎవరొచ్చారో చూడు అంటారు బామ్మ. అలాగే బామ్మ అని తన రూమ్ నుండి బయటికి వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వేద కళ్ళు పెద్దవి చేసి దక్ష్ అని అంటుంది. వేద తన ఎదురుగా తన వైపే ప్రేమగా చూస్తున్న దక్షిని చూసి అది కలో నిజమో అర్థం కాక ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరిచింది. కానీ దక్ష్ తన ఎదుటి నుండి మాయం అవ్వలేదు. తన వైపే ఆశ్చర్యంగా చూస్తున్న వేదను చూస్తూ ఉన్నాడు. దక్ష్ అంటుంది. బామ్మగారు వేద ఎంతసేపటికి రాకపోయేసరికి ఏంటే అంతలా బిగుసుకుపోయావు, ఏమైంది అని అంటూ తన డోర్ దగ్గరికి వచ్చి ఎదురుగా ఉన్న దక్షిని చూసి ఆశ్చర్యంగా, మీరా బాబు నిలబడ్డారేంటి, లోపలికి రండి అని అనడంతో దక్ష నిజంగా వచ్చాడని వేదకి అర్థమవుతుంది. దక్ష వైపు కోపంగా చూస్తూ, అమ్మమ్మ ముందు అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడో కనుక్కో అన్నది. వేద, ఏంటి ఆ మాటలు, అతను నీ భర్త అన్నది. భర్తనా? ఏ భర్త గురించి అమ్మమ్మ నువ్వు మాట్లాడుతుంది? ఇంట్లో నుండి నిర్దాక్షిణంగా వెళ్ళిపోమని చెప్పిన అతను నా భర్తనా అన్నది వేద. వేద, చాలు, ఎందుకు సిచ్యువేషన్ పెద్దది చేస్తున్నావు? వేద అసహనంగా కిందికి చూస్తూ ఉంటుంది. పర్లేదండి, అననివ్వండి. తన మనసుకు నేను ఎంత బాధ కలిగిస్తే తను నన్ను అంతలా అంటుంది. అలాంటి తప్పు నేనే చేశాను. ఆహా, ఎంత బాగా నటిస్తున్నారు సార్. మీ నటన ముందు మహానటులు కూడా పనికిరారేమో అన్నది వేద. వేద, ఇది నటన కాదు, పశ్చాత్తాపం. ప్లీజ్ ఒక్కసారి నా మాట విను అని దీనంగా అడుగుతూ వేద చేతులు పట్టుకుంటాడు. వేద దక్షిణి వెనక్కి తోసి కోపంగా, డోంట్ టచ్ మీ, మీకు అర్హత లేదు అంటుంది. నన్ను క్షమించు వేద, ఒక్కసారి నా మాట విను అని అంటాడు. ఆ రోజు నేను కూడా ఇలాగే అన్నాను, కానీ మీరు నా మాట విన్నారా? ఇప్పుడు నేను ఎందుకు వినాలి అని నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది వేద. వేద, అసలు అతను ఏం చెప్తున్నాడు అనేది విను అంటారు బామ్మగారు. అవును వేద, ముందు ఒకసారి నేను చెప్పేది విను. నేను చెప్పింది విన్నాకైనా నీ మనసు మారుతుందేమో అన్నాడు. ఏం వినాలి చెప్పండి, చెప్పేసి వెళ్ళిపోండి ఇక్కడి నుండి అంటుంది. సరే, ముందు నువ్వు కూల్గా కూర్చో అన్నాడు దక్ష్. బామ్మగారు వేద భుజం నిమురుతూ వేద అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది. దక్ష్ అండ్ బామ్మగారు ఇద్దరు వేదకి ఎదురుగా కూర్చుంటారు. దక్ష్ చెప్పడం మొదలు పెడతాడు. నేను జీవితంలో చేసిన మొదటి తప్పు ఏంటి అంటే నిన్ను అనుమానించడం. 2, నీ మీద నింద వేయటం. నువ్వు వెళ్ళిపోయాక చాలా జరిగాయి వేద. నేను ఊహించినవి, ఊహించలేనివి. నా వెనుక ఇన్ని కుట్రలు జరుగుతున్నాయని నేను అస్సలు ఊహించలేదు. ఈ ప్లాన్లో 2 ముఖ్యమైన వ్యక్తులున్నారు. ఒకళ్ళు మిత్ర, 2 రాధ అని వేదమొహంలో భావాలు చదవాలని ట్రై చేస్తూ ఉంటాడు. వేద రాధ పేరు విన్నాక ఒక్క నిమిషం షాక్ అవుతుంది. దక్ష్ మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు. మిత్ర పేరు నీకు అంతగా తెలుసుండదు, కానీ అతను నా జీవితంలో విలన్. అతని వల్లనే ఈరోజు మనం విడిపోయాం. నా కంపెనీ నాశనం కోరుకున్నాడు ఆ దుర్మార్గుడు. వాడి ప్లాన్లో మొదటి పావు శేఖర్. కానీ ప్లాన్ ఫలించలేదని 2వ పావుగా రాధను మన కంపెనీలో పిఏగా పంపించి మన కంపెనీలో జరిగే సీక్రెట్స్ అన్నీ తెలుసుకోవాలనుకున్నాడు అని ఒక్క క్షణం ఆగి మళ్ళీ మొదలు పెడతాడు. రాధ మన కంపెనీలో చేరిన దగ్గర నుండి మన కంపెనీలో వీక్ పాయింట్లు, మన బలం అన్నీ తెలుసుకోవాలని ట్రై చేసింది. వాళ్ళ మొదటి ప్లాన్ నన్ను మానసికంగా దెబ్బతీయాలని. అందుకే నీకు నాకు మధ్య అగాధాలు సృష్టించి మన ఇద్దరిని వేరు చేయాలని చూశారు. కంపెనీ సీక్రెట్స్ రుద్ర కంపెనీకి లీక్ చేసి ఆ ప్లాన్లో భాగంగా మిత్ర ముందు నిన్ను కలిసేలా చేసి నాకు అనుమానం కలిగించేలా చేశారు. అసలు రాధ మీద నాకు అనుమానం ఎలా వచ్చింది అంటే 3 రోజుల ముందు రాధ పొద్దున్నే ఆఫీస్కి వచ్చి రుద్రకి ఇవ్వాల్సిన ఫైల్ కోసం దక్ష్ క్యాబిన్లో వెతుకుతూ ఉంది. ఆ టైంలో సీసీటీవీ ఫుటేజ్ పనిచేయవని అనుకుని క్యాబిన్లోకి ఎంటర్ అయి అన్ని ఫైల్స్ వెతుకుతూ ఉండగా తనకు ఆ ఫైల్ దొరుకుతుంది. హహహా, చివరికి ఈ ఫైల్ నా చేతికి. ఈసారి ఈ దక్ష్ జైలుకి. వాహ్ వాహ్, ఏమి రైమింగే.
ఇప్పుడే ఇవన్నీ మిత్ర గారికి పంపాలి. అప్పుడు ఆ రుద్ర ఈ దక్షిని జరిమానా కట్టమని పంపిస్తాడు. అప్పుడు ఈ దక్ష కట్టలేక జైలు పాలవుతాడు అని ఆనందంగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో సడన్గా చప్పట్ల శబ్దం వినిపిస్తుంది. రాధ ఒక్కసారిగా షాక్ అయి వెనక్కి చూస్తుంది. ఎదురుగా దక్ష్, కౌటిల్య, మిగతా స్టాఫ్ మెంబర్స్, పోలీసుల్ని అందరూ రాధ వైపే చూస్తూ ఉంటారు. రాధ వాళ్ళందరినీ అక్కడ చూసి ఒక్కసారిగా కొయ్యబారిపోతుంది. దక్ష్ కళ్ళు కోపంగా నిప్పు కణికల్లా మండుతూ ఉంటాయి. సార్ మీరిక్కడ అంటుంది. కౌటిల్య కోపంగా, ఏం రామనుకున్నావా? నిన్ను పట్టుకోలేమనుకున్నావా? మిస్ రాధా దుర్గా అని అంటాడు. రాధ తన పూర్తి పేరు వినగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నీ పూర్తి పేరు ఎలా తెలిసిందనా? నీ పేరు ఒక్కటే కాదు, నీ భాగోతం మొత్తం బట్టబయలైంది అన్నాడు కౌటిల్య. రాధ అయోమయంగా అందరి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి, మాకు ఈ విషయం ఎలా తెలిసిందనుకుంటున్నావా? అసలు నీ మీద అనుమానం ఆ రోజు వైజాగ్ వెళ్ళినప్పుడే మొదలైంది. కానీ నువ్వు అలాంటి దానివి కాదులే అని అనుకున్నాను. బట్ మేము ఏర్పాటు చేసిన సీక్రెట్ టీం వాళ్ళు ఈ పని చేశారు. నీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగింది నీ కొలీగ్ లతా వల్ల. తన ముందు నువ్వు చాలాసార్లు అనుమానం కలిగించేలా మాట్లాడావు అని. ఆ రోజు రుద్ర కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని నువ్వు ట్రై చేసావని, అలాగే ఆ రోజు ఇన్ఫర్మేషన్ లీక్ చేయడానికి ఆఫీస్కి వచ్చిన వ్యక్తి నీకోసమే వచ్చాడని మొత్తం తనే చెప్పింది అని అంటాడు. లత ముందుకు వచ్చి, చూడు రాధా, మేం బాస్ని అప్పుడప్పుడు తిట్టుకోవచ్చు, కానీ అది కొంచెం సేపు మాత్రమే. మేము ఇంత మంచి పొజిషన్లో మంచి వాతావరణంలో ఉండేలా చేసింది ఆయనే. ఎన్నడూ ఏ ప్రాబ్లం ఫేస్ చేయని ఆయన ఈరోజు నీ వల్ల చాలా కోల్పోయాడు. ఐ పిట్ యూ. ఎక్కడైనా నిజాయితీగా పనులు చేయాలి తప్ప ఇలా తప్పుడు దారుల్లో వెళితే మొత్తం జీవితం నాశనం అవుతుంది అంటుంది. కూల్ లత. చూడు రాధా, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఏ పని అయినా నీ తెలివితో చేశాననుకోవచ్చు. కాదు, మేం చేసిన ఒక పొరపాటు వల్ల నువ్వు ఈ కంపెనీలో ఇన్ని చేయగలిగావు. నీ మీద అనుమానం వచ్చాక లత నీకు తెలియకుండా చాలా సాక్ష్యాలు వెతకగలిగింది. నువ్వు ఆ రోజు ఇన్ఫర్మేషన్ లీక్ అయిన రోజు ఆఫీస్కి అటెండ్ అవ్వలేదు. ఎందుకో అని తెలుసుకునే ప్రయత్నంలో నేను వెనకబడ్డాను. కాబట్టి నువ్వు మన బాస్కి మేడంకి మధ్య అబద్ధాలు సృష్టించి అనుమానం తన మీద కలిగేలా చేసి నింద మొత్తం తన మీద వేశావు. ఆ రోజు నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేశావు? చెప్పు అని గట్టిగా అరుస్తాడు. రాధ అరుపులకి భయపడి, చెప్తాను. ఆ రోజు ఫైల్లో ఇంట్లో మర్చిపోయానని చెప్పినప్పుడు నన్ను మీ ఇంటికి పంపారు కదా. అప్పుడు మేడం కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఆమె ఫోన్ అక్కడే చూసి దానిలో నుండి మిత్ర గారితో చాట్ చేసినట్టు మెసేజ్ పెట్టి, మెయిల్ నుండి ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్టు ఫైల్స్ పంపి గేమ్ ఓవర్ అని మెసేజ్ చేశాను. మేడం మొబైల్కి లాక్ వేయకపోవడంతో నా పని మరింత సులువుగా మారింది. ఆ తర్వాత దక్ష్ ఆ మెసేజ్ని చూసి వేదగారి తప్పు చేశారని తెలుసుకుని తనని బయటికి పంపేలా చేసి ఆయన లైఫ్ డిస్టర్బ్ చేస్తే సగం మానసికంగా దెబ్బతింటాడని ఇలా చేశాను అని ఆపుతుంది. దక్ష్ రాధ దగ్గరికి వచ్చి తనను ఒక్కసారిగా గట్టిగా చెంప మీద కొడతాడు. రాధ ఆ ఫోర్స్కి వెళ్ళి కింద పడుతుంది. ఛీ, అసలు నువ్వు ఆడదానివేనా? ఒక అమ్మాయి వై ఉండి మరొక అమ్మాయి జీవితం నాశనం చేయడానికి మనసు ఎలా ఒప్పింది అని మళ్ళీ కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ కౌటిల్య తనని ఆపుతాడు. ఇంతకీ ఆ మిత్ర ఇదంతా ఎందుకు చేశాడు? చెప్పు అని అరుస్తూ ఉంటాడు కౌటిల్య. మరి రాధ అసలు ఏం జరిగిందో చెప్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.